స్వలాభం కోసం, స్వార్థం కోసం మాత్రమే ఆలోచించినంతకాలం సమాజంలో కావాల్సిన మంచి జరగదు. కాబట్టి మై అపీల్ టు ద ఎంటైర్ యూత్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ బై ఇండియా, కమ్ ఫార్వర్డ్. జనగలం పార్టీ అనేది ఒక 8 ఫండమెంటల్ కోర్ ప్రిన్సిపల్ తోటి స్టార్ట్ చేశాం. ముఖ్యంగా ఈనాటి యువత రాజకీయాల వైపు ఎలా నడవాలి, రాజకీయాలు ఎందుకు చేయాలి అనే ఒక ప్రాతిపదికని బేస్ చేసుకొని పార్టీ నిర్మాణం చేయబడుతుంది. కాబట్టి ఔత్సాహికులైన యువతి యువకులందరూ మాతో కలిసి మమ్మల్ని ఒక టీమ్గా భావించి ముందుకెళ్ళి రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను సంపూర్ణంగా ప్రక్షాళన గావించి మంచి చేయబడే ప్రతి ఒక్క నాయకుడిని ఎన్నుకుంటూ మంచి చేయని నాయకుడిని మనం దింపేస్తూ పోవాలి. ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన మంచి ఏదో చేస్తూ వెళ్తే దేశం గర్వించే స్థాయికి మనం ఏదో ఒక రోజు వెళ్ళగలుగుతాం. కాబట్టి అందరూ తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూనే ఈ రాజకీయాల వైపు రావచ్చు. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఏం సెట్ చేశా అంటే, ఒక సామాన్యుడు కూడా ఒక రాజకీయ పార్టీని స్వంతంగా ఏ ధనము డబ్బు సపోర్ట్ లేకుండా కూడా క్రియేట్ చేయొచ్చు అని నేను రిజిస్టర్ చేసి చూపించాను. ఈరోజు మీరు జనగలం పార్టీ అని టైప్ చేసి చూస్తే పార్టీ రిజిస్టర్ అయిన విధానం ఒకసారి మీరు ఫాలో చేస్తే ఎక్కడ డబ్బులు ఉంటేనే మనం సస్టైన్ అవుతాము అనేది ఏమి ఉండదు. మనకు నాలెడ్జ్ ఉంది, మనకు ఎనర్జీ ఉంది, మనం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామో అది చేయగలుగుతాం. కాబట్టి మనకు ఆ అవకాశం వచ్చినప్పుడు మనం ఏందో నిరూపించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడున్న పొలిటికల్ వాక్యూమ్, ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయ శూన్యతనే ఫిల్ చేయడానికి యువతనే ముందుకు రావాలి, యువతనే దేశ చరిత్రని మార్చాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది జనగలం పార్టీ. కాబట్టి అందరూ తమ తమ వంతుగా ముందుకొచ్చి మన దేశ నిర్మాణం కోసం ఈ పార్టీ ఆవిర్భవించింది, మన ప్రాంతపు అభివృద్ధి కోసమే ఈ పార్టీ ఆవిర్భవించబడింది అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ముందుకొచ్చి నాతో కలగలిసి ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనగలం, జై తెలంగాణ, జై హింద్, భారత్ మాతా కీ జై.